మంచి ఆహారం తీసుకోవాలి, బుద్ధి బాగుండాలి, ఆలోచన బాగా చేయాలి. ఏవేవో చాలా రకాలుగా ఆకర్షణ అంటే మీకు డిస్టర్బ్ చేసేవి చాలా ఉంటాయి ప్రపంచంలో. అటువైపు మీరు పోకూడదు. ప్రామిస్ చేయాలి. మీరు ప్రామిస్ చేస్తారా? ఏమని ప్రామిస్ చేస్తారు? మేము డిస్ట్రాక్షన్స్కి పోము. ఎస్, మంచిది. చాలా ఉంటాయి లాగటానికి. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. అక్కర్లేని ప్రలోభాలు, అక్కర్లేని కోరికలు, ఆశలు చూపించి వలలో పడేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కాలంలో. అటువంటి వాళ్ళ వలలోకి మీరు పడకూడదు. వాళ్ళని దత్తాజీ వలలోకి లాగేసేయాలి. మీరు లాగుతారా? మీరు అక్కడ పడకూడదు, వాళ్ళని ఇటువైపుకి లాగాలి అంటే మనం చెప్పాలి వాళ్ళకి. సిగ్గుపడకూడదు, భయపడకూడదు. మేము ఇలా ఆశ్రమానికి వెళ్తాం, మేము దత్తాజీ భక్తులం, మనవాళ్ళం, మనవరాళ్ళం అని చెప్పాలి. చెప్తారా? మీరందరూ లైఫ్ హిస్టరీ ఒక్కసారి పారాయణ చేయాలి, చదవాలి. ఎంతమంది చదివారు లైఫ్ హిస్టరీ? ఒకసారి చేయొద్దండి. తక్కిన వాళ్ళందరూ కూడా లైఫ్ హిస్టరీ, దత్తాజీ లైఫ్ హిస్టరీ చదవండి. చదువుతారా? వచ్చే సంవత్సరంలోగా చదువుతారా? నెక్స్ట్ విద్యార్థి జ్ఞానబోత్సవంలోగా చదువుతారా? చదవండి. ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. దత్తాజీ లైఫ్ హిస్టరీ చదివితే మీ లైఫ్లో వచ్చే పరీక్షలన్నీ కూడా మీరు తప్పకుండా గెలుస్తారు. అది దాంట్లో ఉండే శక్తి.